హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క ఇనాగ్రల్ సెరమనీ ఎప్పుడు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. మే 25th అండ్ మే 29th అని అంటున్నారు. రేపు మన ఛానల్లో ఫుల్ వీడియో రాబోతుంది. ఇనాగ్రల్ సెరమనీ ఎప్పుడు అనేది దాదాపుగా పూర్తయినటువంటి పనులు మన కర్నూలు రైల్వే స్టేషన్లో అయిపోయాయి. 95% వర్క్స్ కంప్లీట్ అయిపోయి, జస్ట్ 5% వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన పెండింగ్ ఉన్నటువంటి ఈ ఫ్లోరింగ్ వర్క్స్ కానివ్వండి, ఈ టైల్స్ వర్క్స్ కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ పూర్తి కావాల్సిన పనులు ఇవే. ఇక్కడ ఈ పనులు పూర్తయితే మనకు పూర్తి స్థాయిలో కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఒకసారి ఈ పనుల కారణంగానే ఇనాగ్రల్ సెరమనీ అనేది పోస్ట్పోన్ అయింది కరీంనగర్ రైల్వే స్టేషన్ది. కానీ ఇప్పుడు మాత్రం 2 days అనుకుంటున్నారు, మే 25th or 29th. ఈ 29th or 25th అనేది పెద్ద డైలమా ఉంది. ఆలోగా ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్ మొత్తం పూర్తి కావాల్సి ఉంది. ఈ వర్క్స్ మొత్తం పూర్తి అయితేనే మనకు మే 25th or మే 29th ఈ ఇనాగ్రల్ సెరమనీ అనేది ఉండబోతుంది. మరి 2 daysలో ఏ డే అనేది ఇనాగ్రల్ డే ఉంటుందో రేపు మీకు మన ఛానల్లో రాబోతున్నటువంటి వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అలాగే కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు జరుగుతున్నటువంటి పార్క్ ఏదైతే ఉందో, చిన్న పార్క్, ఎకో ఫ్రెండ్లీ పార్క్, వీటి నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో ఈ పనులు అనేటివి ఇంకా పూర్తి కాలేదు. ఒకవేళ జరుగుతున్నటువంటి పనులు మొత్తం పూర్తయినాక మనకు పూర్తి స్థాయిలో ఈ పార్క్ అనేది అందుబాటులో రాబోతుంది. ఇక్కడ ఈ వర్క్స్ మాత్రం దాదాపు 1 month బ్యాకే కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. జస్ట్ ఒక 5% వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్నటువంటి పనులే ఇప్పుడు మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్నాయి. తొందరలోనే మనకు పూర్తి స్థాయిలో అందుబాటు రాబోతున్నది మన కరీంనగర్ రైల్వే స్టేషన్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.